నమస్కారం, నేను మీ జీవిత. హైదరాబాద్ లో గుండె శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే కోలుకునేందుకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మార్కెట్ డైరెక్టర్ తిరుపతి, మాజీ సర్పంచ్ దశరథం, గ్రామ అధ్యక్షుడు జట్టప్ప తదితరులు పాల్గొన్నారు. నేను నిన్ను అడుగుతున్న స్వామి, మధ్య గదిలో స్వామి, ప్రార్థిస్తున్న స్వామి, మీరు దయచేసి ఆయన అచ్చమైన ప్రజలకు ఆశాజ్యోతి ఎంతో మందికి, ఎన్నో వేల మందికి ఆపించిన దేవుడు ఆయన. దేవుడు అచ్చమైన ప్రజలందరికీ దేవుడు లాంటి మనిషికి మా నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశకృష్ణ సార్కు ఈ రకంగా ఎందుకు చేసిన సార్ నిన్ను కొత్తలేస్తున్న స్వామి, నన్ను బతికిస్తావా సంపుతావా నాకు సంబంధమే. డాక్టర్ వంశకృష్ణ సార్ ఆరోగ్యం మెరుగుపడాలని మేము ఆశిస్తున్నాం స్వామి. దయచేసి అది మధ్యమంది స్వామి, పబ్బానంద స్వామి, ఎట్లయినా మా స్వామికి, మా దేవునికి నువ్వు సహకారం చేయండి. మన ఆరోగ్యంతోనే ముందుకు మళ్ళీ త్వరలో రావాలి, ఆరోగ్యంగా మళ్ళీ త్వరలో రావాలి, మళ్ళీ అత్యంత ఆశీర్వాదంగా నువ్వు నిలవాలి, అందరికీ మంచి కుదరాలి. నేను ప్రార్థన స్వామి, మా వంకేశ్వరం వెళ్ళి అందరం మా వాళ్ళందరూ కలిసి ఈ మధ్యమంటూ 101 టెంకాయ గుడలికి వచ్చే స్వామి, మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. మా దేవుడు, మా వంశకృష్ణారు నా ప్రాణం తీసుకో, వంశకృష్ణ బతికించు మంచిగా స్వామి. ఇదే నా ధన్యవాదాలు, ఇదే నా కోరిక స్వామి. నా కోరిక అంటే లేదు, ఖచ్చితంగా మా దేవుని మంచి చూపు స్వామి. ఇదే నా ధన్యవాదాలు స్వామి. జై పబ్బతంజనేయ స్వామి వారికి జై. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గత 4 రోజుల క్రితం గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. మెదక్ ఉమ్మడి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం రాయకోడ్ మండలం సింగీతం గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రజలకు నీటి సమస్య ఉండటం వల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశాల మేరకు గ్రామానికి బోర్వెల్స్ పంపించి బోర్ వేయించారు. నీటి సమస్యలు తీర్చినందుకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయకోడ్ మండల మాజీ యూత్ అధ్యక్షులు ప్రభాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు సాజిద్, కాంగ్రెస్ నాయకులు రఫీక్, శంకరయ్య, స్వామి, విఠల్, శ్రీనివాస్, సుఖేందర్, కాంగ్రెస్ యువ నాయకులు, ఎస్సీ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 60 సెంటర్లు సిద్దమయ్యాయని, అందులో 45 ఏ కేటగిరీగా, 9 బి కేటగిరీగా, 6 సి కేటగిరీ సెంటర్లుగా గుర్తించామని అన్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. కందుకూరు మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక వర్గాల సంక్షేమ బీసీలకు 42 రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించడం పట్ల మరియు రాజీవ్ యువ వికాసం పేరుతో 6,000 కోట్లతో 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మహేశ్వరం అభివృద్ధి కిచ్చాన లక్ష్మారెడ్డి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి, కృష్ణనాయక్, సత్యనారాయణ, యోగేంద్ర గౌడ్, ప్రశాంత్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, సాయిలు, శ్రీధర్, నరసింహ, యాదగిరి, శేఖర్, శ్రీశైలం, జగదీష్, ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్, కుమార్, సచిన్, చెన్నయ్య, సురేష్, బాలు, అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.